సో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మీ అందరి కోసం ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. అసలు మీకు చాలాసార్లు స్టోమా బ్యాగు ఆపరేషన్ అయిన తర్వాత బ్యాగ్ వేస్తారు, పర్మనెంట్ బ్యాగు అని చెప్పాను. అసలు అది ఏం స్టోమా అంటే ఏంటిది, స్టోమా బ్యాగ్ అంటే ఏంటిది, అసలు సర్జరీ ఎట్లా చేశారు, నాకు అసలు పర్మనెంట్ బ్యాగు అది ఎట్లా ఉంటుంది అనే అన్ని డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అన్ని డైరెక్ట్గా చూపించబోతున్నాను, నా బ్యాగ్తో సహా మీకు అన్నీ ఈ వీడియోలో కంప్లీట్గా ఉంటాయి. చివరి వరకు చూడండి, మీకు అర్థమవుద్ది సర్జరీ అనేది ఎంత ఇది మేజర్ సర్జరీయో, దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. సో మిస్ అవ్వద్దు. సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే, కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు, ఈ వీడియోలు చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఎవరికైనా అవసరపడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. చూడండి, మీకు కంప్లీట్గా ఎన్ని డీటెయిల్స్ ఇస్తుంటున్నాను. సో చూస్తున్నారు కదా గాయస్, ఇది మనకు సిస్టమ్ పేగు, పెద్ద పేగు చిన్న పేగు ఎట్లా ఉంటుందో చూస్తున్నారు కదా. చిన్న పేగులోంచి మోషన్ ఎట్లా పెద్ద పేగులోకి ఎంటర్ అయ్యి స్టార్ట్ అయ్యి ఇట్లా మోషన్ పాయింట్ పెద్ద పేగులోంచి ఇట్లా ఎడ్జ్ వరకు వచ్చి మనకు మోషన్ వెళ్ళిపోద్ది. సో ఇట్లా ఇది కామన్ సిస్టమ్. మామూలుగా ఇది ప్రాబ్లం. మామూలుగా పెద్ద పేగు మాత్రమే కాకుండా చిన్న పేగు కూడా క్యాన్సర్ వస్తుంటుందండి. దాన్ని ఐలోస్టమీ అంటారు. అది ఇక్కడ కట్ చేసి దాన్ని చిన్న పేగు కట్ చేసి బ్యాగ్ వేస్తారు. అది కూడా పర్మనెంట్ ఉంటుంది. కాకపోతే అది రైట్ సైడ్ కనిపిస్తుంది బ్యాగు మనకు, చిన్న పేగుకి వేస్తే. ఇక పెద్ద పేగు మాత్రం ఇట్లా ఎక్కడైనా రావచ్చు. పెద్ద పేగు ఓన్లీ నాకు మాత్రం ఎడ్జ్లో వచ్చింది కదా, కాకపోతే పెద్ద పేగులో ఎక్కడైనా రావచ్చు. ఎక్కడ వేరే ప్లేస్లో వస్తే ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ మన రెక్టమ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, రెక్టమ్ అన్నారు కదా, ఇది నాకు వచ్చిన క్యాన్సర్ ఈ ప్లేస్లో వచ్చింది అన్నట్టు. సో చూసిన కదా ఎంత ఎడ్జ్లో ఉందో, కిందికి ఉంటుంది ఆల్మోస్ట్ మనకు మలద్వారం దగ్గర ఉంటుంది. ఇట్లా పైన ఎక్కడ వచ్చినా పర్వాలేదండి, దాన్ని ఇట్లా ఈజీగా ఉంటుంది సర్జరీ. కట్ చేసి అక్కడ మళ్ళీ పేగును అతికించవచ్చు. కానీ ఇక్కడ అతికించడానికి మనకు స్పేస్ లేదు. కింద చూశారు కదా ఎంత ఉంది, చిన్న దగ్గర ఉంది. అక్కడ కట్ చేసి అతికేసి కుట్లేయడానికి అంత స్పేస్ లేదు, అక్కడ చేయడానికి కూడా వీలు కాదు. సో అందుకని నాకు పర్మనెంట్ బ్యాగ్ వేయాల్సి వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇది ఓన్లీ మీకు పెద్ద పేగు సిస్టమ్ చూపిస్తున్నాను. పెద్ద పేగు ఇట్లా ఉంటుంది. పెద్ద పేగును ఇట్లా మోషన్ పాయింట్ నుంచి పెద్ద పేగులో కూడా మనకు క్యాన్సర్ ఎట్లా జనరేట్ అవుద్ది, క్యాన్సర్ గడ్డ ఎట్లా తయారవుద్ది అనేది కూడా మీకు ఇందులో చూపిస్తాను. మోషన్ నాకు పైల్స్ ద్వారా ఇట్లా పైల్స్ లాగా అనిపించింది కదా రెక్టమ్ దగ్గర అని చెప్పాను కదా, అది ఇట్లా కింద ఉండేసరికి మనకు తెలియలేదు పైల్స్ అనుకున్నాము. సో మామూలుగా లోపల ఇట్లా తయారైంది గడ్డ. అది నాది కాదు, ఇది మామూలుగా మీకు తెలియడానికి చూపిస్తున్నాను. ఇట్లా గడ్డ మోషన్ పాయింట్ దగ్గర రెక్టమ్ దగ్గర ఇట్లా గడ్డ ఏర్పడింది. ఇది కాస్త అది పెరుగుతూ పెద్దగా అయిపోయింది. నాకు ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు తెలియలేదు పైల్స్ అనుకున్నాము. అది థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఏమైందంటే బ్లడ్ పడడం ఎక్కువైపోయి ఇబ్బంది అయిపోయి టెస్ట్ చేసేసరికి అది మనకు క్యాన్సర్ గడ్డ అని చెప్పి తెలిసింది. సో ఇది ఇట్లా పెరుగుతూ ఏమైపోతుందంటే స్ప్రెడ్ అయిపోతుంది. అది పగిలినా కానీ పెద్దగా అయిపోయినా కానీ మళ్ళీ ప్రమాదం వేరే దగ్గర స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు ఫోటో చూస్తున్నారు కదా, ఇది మామూలుగా పైన మధ్యలో ఎక్కడైనా క్యాన్సర్ వస్తే దాన్ని ఎట్లా సర్జరీ చేస్తారనేది చూపించే ఫొటోస్ ఇవి. ఇక్కడ మధ్యలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, పేగు మధ్యలో పెద్ద పేగుకి అక్కడ ప్రాబ్లం ఉండదు. ఏం చేస్తారంటే అక్కడ దాన్ని అటు గడ్డకి అటు సైడు ఇటు సైడు పేగుని కట్ చేసి అది తీసేస్తారు. పేగు తీసేసి మళ్ళీ దాన్ని అటాచ్ చేసేస్తారు. తీసేసిన తర్వాత మిగతా పేగు, ఎందుకంటే పేగు పెద్దగా ఉంటుంది కదా, కొంచెం దాన్ని ఎన్లార్జ్ అవుద్ది, దాన్ని దగ్గరికి ఇట్లా లాగేసి కుట్లేసేస్తారు. సో ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, మళ్ళీ తర్వాత వాళ్ళ లైఫ్ నార్మల్ లీడ్ చేయొచ్చు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే రెక్టమ్ దగ్గర వచ్చింది. అక్కడ కింద చూస్తున్నారు కదా, అది కట్ చేసి కానీ మళ్ళీ దాన్ని అతికించడానికి కానీ వీలు ఉండదు. సో అందుకే ప్రాబ్లం. ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు నా సిస్టమ్ ఎట్లా, నాకు సర్జరీ ఎట్లా చేశారో మీకు ఇందులో కొద్దిగా తెలుస్తుంది చూడండి. ఇప్పుడు కింద రెక్టమ్ దగ్గర వచ్చింది, ఇట్లా పెద్ద పేగు నుంచి మోషన్ వచ్చే దగ్గర మధ్యలో ఏం చేశారు, బొడ్డు పక్కన లెఫ్ట్ సైడు కట్ చేసి పేగు బయటికి పెట్టేశారు. కిందికి వచ్చే పేగు ఉంటుంది కదా, ఎక్స్ట్రా మోషన్ వచ్చే పేగు ముడ్డి వరకు అంటే మలద్వారం వరకు ఉండే పేగుని తీసేశారు. అది తీసేసి ఇట్లా బ్యాగ్ వేశారు, పౌచ్ వేసి మోషన్ అనేది పౌచ్లో పడుతుంది. సో ఇది చూస్తున్నారు కదా గాయ్స్, ఇందులో పెట్టారు కదా ఇవి పైపులు లాంటి ట్యూబ్ లాంటివి. ఇట్లాగే నాకు కూడా పెట్టారు. ఇంచుమించు 4-5 హోల్స్ పెట్టారు. 5 హోల్స్ పెట్టి తర్వాత ఒకటి మన చెడు రక్తం పోవడానికి ఒకటి పెట్టారు. ఇట్లా 5 హోల్స్ మొత్తం అన్నీ కలిపి ఒక 6 హోల్స్ దాకా పెట్టినట్టున్నారు. ఒకటి మనకు చెడు రక్తం పోవడానికి ఇటు సైడ్ పెట్టారు, రైట్ సైడ్ ఒక బ్యాగ్ పెట్టారు, అక్కడ హోల్ చేశారు కొంచెం పెద్దగా. ఇటు సైడ్ ఏమో స్టోమా, అదే పెద్ద పేగు మోషన్ వచ్చేది ఇటు సైడ్ పెట్టారు, అది పర్మనెంట్. ఇప్పుడు మీకు పెద్దగా సర్కిల్ చేశాను కదా, అక్కడ నాకు
పెద్ద పెద్ద పేగును బయటికి పెట్టేశారు, ఆ కిందికి ఉన్న పేగు తీసేశారు. సో ఇది గాయ్స్ సర్జరీ అయిన తర్వాత నా స్టమక్ ఎట్లా ఉందో చూడండి, మీకు తెలుస్తుంది. మీకు ఇప్పటివరకు చెప్పింది అంతా ఇందులో అర్థమవుద్ది. ఇక్కడ స్టాప్లర్ కొట్టినట్టు కనిపిస్తుంది చూసారా, హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవే మీకు ఇంతకుముందు ట్యూబ్స్ పెట్టారని చెప్పాను కదా అవి. అంటే నాకు డాక్టర్లు మేము అడగలేదు ఎట్లా చేశారు అని, అది కంప్లీట్ రోబోటిక్కా లేకపోతే ఇప్పుడు మీకు చూపించిన విధంగా ట్యూబ్లు పెట్టారా తెలియదు. సో కానీ మాకు ఇది నా బాడీలో మాత్రం ఇన్ని హోల్స్ ఉన్నాయి. నేను లేచి చూసేసరికి చూస్తున్నారు కదా, ఇట్లా ఇన్ని పాయింట్స్లో హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు పెద్దగా సర్కిల్ చేశాను కదా, ఇది బయటకు పెట్టింది, పేగు బయటకు పెట్టింది. ఇందులో మీకు లోపల కొద్దిగా కనిపిస్తుండొచ్చు రెడ్ టైప్ రెడ్డిష్గా, అది పేగు అండి. అది పేగు బయటకు పెట్టి దానికి ఇట్లా పౌచ్ పెట్టేశారు, అది పర్మనెంట్. మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇది చూపిస్తున్నాం కదా, ఇక్కడ హోల్ ఉంది. ఇది చెడు రక్తం పోవడానికి పెట్టిన టెంపరరీ బ్యాగ్. సో టెంపరరీ అంటే కొన్ని రోజులు అది మళ్ళీ తీసేస్తారు. అంటే ఇప్పుడు మన కడుపు లోపలికి ఒక పైపు లాగా వేసి కింద సైడ్కి బ్యాగ్ పెట్టారు. ఆ చెడు రక్తం అనేది సర్జరీ అయిన తర్వాత ఇప్పుడు మామూలుగా ఏదైనా పుండు కారినా లేకపోతే చెడు రక్తం వెళ్ళిపోవాలి కదండి, అంటే ఇన్ఫెక్షన్ అవుతుందిగా ఉంటే, అట్లా పైపు ఇట్లా ఇంచుమించు మన బొడ్డు మీద వరకు అంత పొడుగు పెట్టారు లోపల కడుపు లోపలికి. ఈ అందులో చెడు రక్తం అంతా బ్యాగ్లో పడిపోయేది. పడిపోయిన తర్వాత వాళ్ళు తీసేసేవాళ్ళు, డైలీ క్లీన్ చేసేవాళ్ళు. తర్వాత నేను కూడా కొన్ని రోజులు చేసుకున్నాను. ఇంచుమించు ఇది నాకు 15 రోజులు అట్లా ఉంచారండి ఈ టెంపరరీ బ్యాగుని. ఇది 15 రోజుల నుంచి తర్వాత బ్యాగు తీసేశారు. బ్యాగ్ తీసేసిన తర్వాత ఇప్పుడు నాకు ఈ స్టిచెస్ ఇవి పిన్స్ వేసిన ఇవి కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి, అవి కనిపించట్లేదు. సో ఈ విధంగా నాకు సర్జరీ జరిగింది. సో మీకు ఇప్పటికి అర్థమైంది అనుకుంటా, చూశారు కదా, మీకు ఫోటోలతో సహా ఎట్లా ఉందో అనేది అన్ని డీటెయిల్గా చూపించాను. సో ఇప్పుడు నాకు ఒక బ్యాగే ఉందని చెప్పాను కదా మీకు, పర్మనెంట్ బ్యాగు అది ఇదే అండి. ఇట్లా ఉంటుంది స్టోమా బ్యాగు, చూస్తున్నారు కదా ఇది. సో ఇది పట్టి ఇది సపోర్ట్ కోసం అండి, బ్యాగ్ ఇట్లా వేస్తారు మీకు. ఇది డబుల్ పట్టి మీకు బ్యాగ్ అంటే ఇది ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా దీన్ని పెట్టుకుంటారనే డీటెయిల్స్ అన్నీ మీకు ఇంకో వీడియో చేస్తాను. మీకు అర్థమై ఉంటుంది నా పెయిన్ ఎట్లా ఉంది, నా సిచ్యువేషన్ మీకు అర్థమై ఉంటుంది. పర్మనెంట్ బ్యాగుని మెయింటైన్ చేయడం ఎంత ఇబ్బందో చూడడానికి కూడా కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఇట్లా ఉంది నా సిచ్యువేషను, నడుస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ అంతా ఓకే, మీకు ఇదంతా మీకు నాకు తగ్గిపోయింది. పెయిన్ అనేది కొంచెం అట్లా ఏం లేదు, కొంచెం లైట్గా అప్పుడప్పుడు ఇక్కడ కింద పట్టేస్తుంది అంతేగాని వేరే పెయిన్ అయితే ఏం లేదు. మీకు నాకు మేజర్ పెయిన్ వచ్చేసి మోషన్ పెయిన్ దగ్గర, మీకు కింద హోల్ మోషన్ పెయిన్ దగ్గర ఇక్కడ నుంచి తీసేసిన పేగాని చెప్పాను కదా, ఆ పేగు తీసేశారు, కింద మోషన్ పై నుంచి తీసేశారు. ఇంచుమించు 3.4 ఇంచెస్ అట్లా మోషన్ పై దగ్గర కట్ చేసి అందులో నుంచి తీశారు. ఆ కట్ చేసిన హోల్ అనేది ఓపెన్ ఉంది. సో అది ఓపెన్ ఉండడం వల్ల ఇప్పుడు లోపల నుంచి తగ్గుతూ హీల్ అవుతున్నప్పుడు పుండు తగ్గితే మీకు కారుతుంది కదండి వైట్, అట్లాగా కారుతూనే ఉంది ఇప్పటికి కూడా, అది కారుతుంది. మళ్ళీ కూర్చోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే హోల్ ఓపెన్ ఉంది కదా, అంత కూర్చోలేను. మీకు అందరికీ చెప్తున్నాను కదా, మీకు ఒక రింగు లాంటిది పట్టుకొని తిరుగుతున్నాను కదా పిల్లో, అది లేకుండా నేను కూర్చోలేను, దాని సపోర్ట్తోనే కూర్చుంటాను. అది నాకు కంపల్సరీ, అది లేకుంటే చాలా ఇబ్బంది అవుద్ది. సో ఇది గాయ్స్ ఉన్నది సిచ్యువేషను. మీకు ఫర్దర్గా ఇంకా నా వీడియోస్ అన్నీ చెప్తుంటాను. అంటే నా ఇంకా డైలీ లైఫ్ ఏంటి, బ్యాగ్ ఎట్లా చేంజ్ చేసుకుంటాను, సిడ్ బాత్ అంటే ఎట్లా చేస్తాను, అసలు దీనికి నెక్స్ట్ ఇట్లా ఇన్ఫెక్షన్ ఎట్లా తగ్గించుకుంటున్నా అన్ని డీటెయిల్స్ మీకు ఫర్దర్గా చెప్తుంటాను. సో అది చూడండి, ఇదే అండి రింగు, ఇది చూస్తున్నారు కదా, ఇది కింద వేసుకొని కూర్చుంటాను. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో దీనివల్ల నాకు ముడ్డుకి కింద మోషన్కి పాయింట్ దగ్గర అక్కడ పెయిన్ లేకుండా ఉంటుంది, హోల్ కదా. సో ఇది లేకుండా మాత్రం నేను ఎక్కడికి వెళ్ళలేను బయటికి కూడా. అందుకే నేను మ్యాక్సిమం ఎక్కడికి సర్జరీ అయిన తర్వాత బయటికి వెళ్ళట్లేదు, అట్లా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకని. సో చూస్తున్నాను గాయ్స్, ఇలాగే సపోర్ట్ చేయాలి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. నేను మీ శ్రీనివాస్, బాయ్ బాయ్.